యా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధా, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసావా? హలో రాధా, కెన్ యూ హియర్ మీ? వినబడట్లేదా? నీ వాయిస్ చాలా మెల్లిగా వినిపిస్తుంది. చేస్తున్నా సంజయ్, కొంచెం పెండింగ్ ఉంది. ఎంతవరకు? ఎంఆర్పి ప్రొఫైల్, స్టోరేజ్ లొకేషన్స్ వరకు చేసిన. మాస్ మెయింటెనెన్స్, ఎంఆర్పి ప్రొఫైల్ చేయాలి ఇంకా. చేసినంత వరకు అయితే పంపించు కదా. సరే పంపిస్తాను. ఇంకెంత ఓకే. పెండింగ్ ఉంది నీది? ఇంకొక 3 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. MM17, MMAM, MMD1 3. MMD1 అట్లీస్ట్ ఎంఆర్పి ప్రొఫైల్స్. టీ కోర్స్ అయితే గుర్తుకున్నాయి. థ్యాంక్ యూ. 1 minute, ఓన్లీ 1 minute. సారీ. సో ఓకే, అట్లీస్ట్ నీకు MMD1 అంటే ఏంటి, MMAM అంటే ఏంటి, అండ్ MM17 అంటే ఏంటి అని గుర్తుకుంది. సో అవి కూడా డాక్యుమెంట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు ఎల్లుండి హాలిడే కాబట్టి, మేబీ మీరు జాబ్ చేసి ఉంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి మీరు సాటర్డే సండే లోపు డెఫినెట్గా డాక్యుమెంట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవైతే నేనైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. యా ఓకే. అండ్ మహేష్, నువ్వు మెటీరియల్ మాస్టర్ పంపించావు. సో మెటీరియల్ టైప్ పంపించావా నాకు? సో కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ రాధా? యా, థ్యాంక్ యూ. అండ్ మహేష్, ఏం టాపిక్ పెండింగ్ ఉంది మీ తరపు నుంచి? ఈ మెటీరియల్ టైప్ అయిపోయింది. మెటీరియల్ మాస్టర్ ఆర్గనైజేషన్ లెవెల్ వరకు చేసా. మెయింటైనింగ్ మెటీరియల్ అక్కడ వరకు చేసా. నెక్స్ట్ టాపిక్ చేయలేదు ఇంకా. ఓకే. అవి రేపు పంపిస్తా, రేపు చేసి. నేను ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను నుంచి? సండే వరకు పంపించేస్తా రిమైనింగ్. సండే ఈవినింగ్ లోపు నాకు మొత్తం మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్స్ పాయింట్ ఆఫ్ నుంచి టోటల్గా ప్రతి ఒక్క టీ కోడ్ కా నుంచి నిన్నటి వరకు ఏదైతే నిన్న సెషన్ ఏదైతే ఉందో అంతవరకు అయితే డాక్యుమెంట్ అయితే మీ నుంచి నాకు కావాలి. ఓకే. ఓకే. అండ్ సౌమ్య, ఏమన్నా పెండింగ్ ఉందా నీ తరపు నుంచి? హలో సౌమ్య, అది దేర్? హలో. ఓకే. అండ్ యా సౌమ్య, నీ నుంచి ఏదైనా టాపిక్ పెండింగ్ ఉందా? నా నుంచి 2 టాపిక్స్, మెటీరియల్ టైప్ చేంజ్, ఎంఆర్పి ప్రొఫైల్ రెండే ఉన్నాయి. అవి రేపటి వరకు పంపించేస్తా. రేపు ఈవినింగ్ లోపు ఎంఆర్పి టైప్ చేంజ్, ఎంఆర్పి ప్రొఫైల్, ఎంఎంఏఎం అండ్ ఎంఎండిఎం D1. సూపర్. ఓకే, ఆ 2 టాపిక్స్ నాకు ఈవినింగ్ లోపు వచ్చేస్తాయి. ఓకే. ఓకే. అండ్ హరే కృష్ణ, మీరు ఏమన్నా టాపిక్స్ చూసారా? ఐ మీన్ వీడియోస్ చూసారా మీరు? గెట్ ఛాన్స్ టు సీ ద వీడియో? ఫస్ట్ క్లాస్ చూసాను సార్, 1 hour ఉంది దగ్గరగా. అదొకటి అయింది సార్. ఓకే. సో డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఐడియా వచ్చిందా? వచ్చింది సార్. యా, జస్ట్ మీరు ఏదైతే చేస్తున్నారో, సినారియో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించాల్సి వస్తుంది. ఓకే సార్. డెఫినెట్గా మీరు మాత్రం నాకు చేసేది హెల్ప్ అని అంటే అదొకటే. డెఫినెట్గా ఎవరైనా సరే డాక్యుమెంట్ అయితే చాలా మ్యాండేటరీ. మీరు డ్యూటీ చేస్తున్నారా, మీరు లీవ్లో ఉన్నారా, మీకు 24 hours డ్యూటీ ఉందా, అది నా హెడేక్ కాదు, అది మీ హెడేక్. సో
ఎవరైనా సరే, నాట్ ఓన్లీ హరికృష్ణ, ఫణీంద్ర అయినా, రాధా అయినా, సౌమ్య అయినా, మహేష్ అయినా, నాకు ఏ కారణాలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ పోయినాను, ఇక్కడ పోయినాను, అక్కడ ఉన్నాను, అది ప్రాబ్లం వచ్చింది, ఇది ప్రాబ్లం వచ్చింది. సో నాకైతే డాక్యుమెంట్ మీ నుంచి మీరు ఓవర్ నైట్ కూర్చుంటారో, ఒక గంట ఎక్స్ట్రా కూర్చుంటారో నాకు తెలియదు, కానీ నాకైతే డాక్యుమెంట్ పంపడానికి ప్లాన్ చేయాలి మీరు. ఒక రోజు లేట్ అయిందంటే ఓకే, నో ప్రాబ్లం. ఒక రోజు 2 రోజులు లేట్ అయిందంటే నో ప్రాబ్లం. మొత్తానికి పంపించలేదంటే ప్రాబ్లం. ఓకేనా? సో ఆల్మోస్ట్ మెటీరియల్ మాస్టర్ అయితే టోటల్గా విత్ మెటీరియల్ టైప్ అండ్ మెటీరియల్ మాస్టర్ టోటల్గా కాన్ఫిగరేషన్తో సహా, అంటే మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. అలాగే మెటీరియల్ టైప్ యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా మనం చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ మాస్టర్ కాన్సెప్ట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, అలాగే దానికి ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే మాస్ చేంజ్ కానీ, మెటీరియల్ టైప్ చేంజ్ కానీ, మాస్ మెయింటెనెన్స్ కానీ, ఇంకా మాస్ స్టోరేజ్ లొకేషన్ మెయింటైన్ కానీ, అలాగే మెటీరియల్ ఎక్స్టెండ్ టు వన్ ప్లాంట్ నుంచి అదర్ ప్లాంట్ కానీ, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మ్యాక్సిమం కంప్లీట్ చేసాం. ఓకే, సో అవన్నీ నేను ఎప్పుడు అడుగుతానో నాకు తెలీదు. ఐ మీన్ ఏదైతే మాస్టర్ డేటా అయిపోగానే మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు డోంట్ వరీ, మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు క్లాస్ చెప్తుంటేనే ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అని నేను చెప్తుంటాను. అలాగే అది మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఏదైతే కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు మీకు కంప్లీట్గా మీ ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేసే అంత అంతా మీకు నాలెడ్జ్ అయితే ఇస్తాను. మీరు ఓన్గా క్రాక్ చేసుకుంటారు, డోంట్ వరీ. కాకపోతే మీరు చేసేది ఏంటి అంటే 1 minute. యా, అదే అనమాట. ఆ విధంగా మీరు ఓకే. సో టుడే టాపిక్ ఈజ్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇక్కడ ఒకటి అడగాలి. అండ్ ఫణీంద్ర, మీకు ఎస్ఏపి ల్యాప్టాప్ ఉందా మీకు? ఉంది బ్రో. అండ్ ఎస్ఏపి ఉందా? ఉంది. ఎస్ఏపి నా దగ్గర లేదు బ్రో. యా, నేను ఎస్ఏపి లాగిన్ క్రెడెన్షియల్ మీకు ఇస్తాను. ఓకే. ఓ రేపు మార్నింగ్ కానీ ఈరోజు 10:30 తర్వాత ఏమన్నా ఒకవేళ మీకు లాగిన్ క్రెడెన్షియల్ కావాలి, ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాలి అని అనుకుంటే నాకు 10:30 తర్వాత కాల్ చేయండి. ఓకే. లేదు అంటే రేపు మార్నింగ్ 9 తర్వాత కాల్ చేయండి. సో మీకు నేను లాగిన్ క్రెడెన్షియల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, దాన్ని బట్టి ఏదైతే టాస్క్ నేను ఇస్తానో ఆ టాస్క్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రిమైనింగ్ ఏదైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అది చాలా సపరేట్ టాస్క్ అది. ఓకే, అది ఆఫ్టర్నూన్ మనం ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకుంటాం. ఓకే, ఇది ఒక క్లాస్ వరకు అయితే మీరు ఏం ప్రిపేర్ అయ్యారా, ఏం చేస్తున్నారా నాకు అది సెకండరీ, అంటే అది దేనికి దానికి అన్నట్టు. ఇది క్లాస్ యాక్చువల్లీ అందరితో పాటు మీరు. సో మీరు ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకోకపోయినా, ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకొని ఉన్నా కానీ మీరైతే నేను చెప్పిన టాపిక్ అయితే టాస్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో రిమైనింగ్ ఏదైతే మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నారో అది సపరేట్ టాస్క్ అన్నట్టు అది. ఓకేనా? ఓకే, ఓకే. నాకు అది లాస్ట్ 2 క్లాసెస్ ది వీడియో మీకు పంపిస్తాను. వీడియోస్ అన్ని నేను మీకు మెయిల్ ఐడి ఫార్వర్డ్ చేయండి నాకు గ్రూప్లో, లేదంటే పర్సనల్గా పింక్ చేయండి మీ మెయిల్ ఐడి. మీకు ఆ వీడియోస్, నేను ఏవైతే వీడియోస్ కంప్లీట్ అయినాయో ఆ వీడియోస్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, Sure. యా. యా, సో ఈరోజు ఈ మనకు ఆల్రెడీ మనం చూస్తే మనం లాస్ట్ క్లాస్లో చూసినట్టుగా మనకి మాస్టర్ డేటాస్ ఏమేమి ఉన్నాయి సౌమ్య? మాస్టర్ డేటాస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పగలుగుతావా ఏమేమి ఉన్నాయో? ఓకే, మీరు ఎక్కడ బయట ఉన్నట్టున్నారు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఏం చేసాం? మెటీరియల్ మాస్టర్ నేర్చుకున్నాం. ఓకే, దీనికన్నా ముందు మనము మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ అండ్ మెటీరియల్ టైప్ గురించి నేర్చుకున్నాం. ఓకే, ఒక్క నిమిషం. సో మెటీరియల్ టైప్, సో ఈరోజు ఏంది నేర్చుకునేది? బిల్ ఆఫ్ మెటీరియల్ అండ్
బిల్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అని అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ సింపుల్గా చెప్పడం జరుగుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి ఒక్క మాస్టర్ డేటాకు 2 అవర్స్ సెషన్ ఉంటుంది. మెటీరియల్ మాస్టర్కి 2 అవర్స్ సెషన్ ఎక్కువనే అయింది. బిల్ ఆఫ్ మెటీరియల్ కూడా 2 అవర్స్ సెషన్ ఉంటుంది. వర్క్ సెంటర్ కూడా 2 అవర్స్ సెషన్ ఉంటుంది. రౌటింగ్ కూడా 2 అవర్స్ సెషన్ ఉంటుంది. ప్రొడక్షన్ వర్షన్ కూడా 2 అవర్స్ సెషన్ ఉంటుంది ఇక్కడ. ఎందుకు అని అంటే మనం రౌటింగ్ నేర్చుకుంటాం, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటాం. సో ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి నేర్చుకుంటాం, బిల్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఇదంతా బిల్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన కాన్సెప్ట్, కాన్ఫిగరేషన్స్ కాదు. ఓకే, ఇది జస్ట్ కాన్సెప్ట్. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంది, దానికి సంబంధించిన కాన్సెప్ట్ అంతే. కానీ బిల్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏంది అని అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, దాని తగ్గట్టుగానే ఎట్ ఏ టైం అప్పుడే మనం దాని యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటాం. ఓకే, ఇది చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. మనం రియల్ టైంలో వెళ్ళిన తర్వాత కూడా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. మీరు ఒకవేళ రియల్ టైంకి వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, సో టుడే ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ మనం షార్ట్గా దీన్ని ఏమంటాం అంటే బామ్ అంటాం. బామ్ అంటే ఏంది, బిల్ ఆఫ్ మెటీరియల్. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి లేదు. సో బిఫోర్ మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అర్థం చేసుకునే కన్నా ముందు అసలు బిల్ ఆఫ్ మెటీరియల్లో నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంది, దాంట్లో ఉన్న టాపిక్స్ ఏంది ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్. సో బిల్ ఆఫ్ మెటీరియల్లో మనం ఏమేమి నేర్చుకుంటాం తెలుసా? వాట్ ఈస్ ద బిల్ ఆఫ్ మెటీరియల్, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంది, బిల్ ఆఫ్ మెటీరియల్ మనం ఎందుకు యూజ్ చేస్తామని నేర్చుకుంటాం. అలాగే బిల్ ఆఫ్ మెటీరియల్ ఒక స్టేటస్, బిల్ ఆఫ్ మెటీరియల్ స్టేటస్ ఏంది, స్టేటస్ ఎందుకోసం యూజ్ చేస్తాం, వాట్ ఈస్ ద స్టేటస్. సో వాట్ ఈస్ ద స్టేటస్ కాన్ఫిగరేషన్స్ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ ద యూజెస్, బామ్ యూజెస్, బామ్ యూజెస్ అంటే ఏంటి. సో అక్కడ మళ్ళీ తర్వాత బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ క్రియేట్ ద బిల్ ఆఫ్ మెటీరియల్. సో బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం. సో అది సింపుల్. సో మనం ఇంకొకటి బామ్ హెడర్ డేటా గురించి నేర్చుకుంటాం, అలాగే ఐటమ్ డేటా గురించి నేర్చుకుంటాం, అలాగే ఐటమ్ కేటగిరీ. సో ఇంకొకటి ఏంటంటే సింగిల్ లెవెల్ బామ్, మల్టీ లెవెల్ బామ్. మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉంటాయి, దాంట్లోనే సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్ అని బాంబ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే సింగిల్ లెవెల్ బామ్ అంటే ఏంటి, మల్టీ లెవెల్ బామ్ అంటే ఏంటి. బామ్ అంటే ఈజ్ నథింగ్, బామ్ ఈజ్ నథింగ్ బట్ బిల్ ఆఫ్ మెటీరియల్. సో ఆల్టర్నేటివ్ బాంబ్ అంటే మల్టిపుల్ బాంబ్స్, ఆల్టర్నేటివ్ బాంబ్స్ అంటే ఏంటి అండ్ మల్టిపుల్ బాంబ్స్ అంటే ఏంటి. అలాగే మనం రికర్సివ్ బాంబ్ అంటే ఏంటి, ఎందుకు రికర్సివ్ బాంబ్ యూజ్ చేస్తాం, అలాగే బాంబ్ రిపోర్ట్స్. సో మనం నిన్న చూసిన విధంగా ఆల్రెడీ మెటీరియల్ మాస్టర్ మొత్తం క్రియేట్ చేసిన తర్వాత ఆ క్రియేట్ చేసిన డేటా ఎక్కడ చూస్తాం, MM60. సో అది ఒక స్టాండర్డ్ రిపోర్ట్ టీ కోడ్. సో ఇక్కడ కూడా బాంబ్ యొక్క స్టాండర్డ్ రిపోర్ట్ టీ కోడ్ ఏంటి, ఎలా చూస్తాం అనేది చూస్తాం. సో టీ కోడ్ స్టాండర్డ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటాం, కాన్ఫిగరేషన్స్ రిలేటెడ్ టు ది బిల్ ఆఫ్ మెటీరియల్. సో బిల్ ఆఫ్ మెటీరియల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటాం. ఈ కాన్ఫిగరేషన్స్ వేరే స్లైడ్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నట్టు. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఇంకా చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే జస్ట్ కొంచెం మాత్రమే నోట్ చేయడం జరిగింది. యా ఓకే, సో ఇప్పుడు ఈరోజు నేర్చుకునే కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ. సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దానికి సంబంధించిన బాంబ్ యొక్క కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటున్నాం. ఎనీవేర్ ఎక్కడైనా వెళ్ళండి, సో టోటల్గా కాన్సెప్ట్ బాంబుకు సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎంతైతే నేర్చుకోవాలో అంత ఇక్కడనే నేర్చుకుని వెళ్తాం ముందుకు. 1 minute 1 కాల్ వస్తుంది. యా సారీ, నేను మ్యూట్లో ఉండి మాట్లాడుతున్నా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కానీ. ఏం కాదు ఏం కాదు. సో సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకునేది బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం కావాలి, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి. సో ఇక్కడ జస్ట్ నేను ఇది మామూలుగా నోట్ చేయడం జరిగింది. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏం లేదు, బిల్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఏ ఫార్మల్లీ స్ట్రక్చర్ లిస్ట్ ఆఫ్ ది కంపోనెంట్. ఓకే,
స్ట్రక్చర్డ్ లిస్ట్ ఆఫ్ ది కంపోనెంట్. ఎలా అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే స్ట్రక్చర్ లిస్ట్ ఆఫ్ ది కంపోనెంట్ అని అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేస్తాం మనం. ఓకే, బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెడర్ మెటీరియల్ ఏంటి ఎఫ్జి. ఎఫ్జి అని అంటే ఏంది, మనము ఆల్రెడీ నిన్న క్లాస్లో నేర్చుకున్న విధంగా ఫెట్ అంటే ఎఫ్జి కదా. ఫెట్ అంటే ఏంది, ఫినిష్డ్ ప్రోడక్ట్. సో ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు కావాల్సిన కంపోనెంట్స్ ఏవి? ఒక సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు కావాల్సిన కంపోనెంట్స్ ఏవి? సో ఇలా బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏదైతే డిమాండ్ క్రియేట్ చేస్తామో దానికి ఉన్న ఏదైతే హెడర్ మెటీరియల్కి డిమాండ్ క్రియేట్ చేస్తామో డిమాండ్ కానీ సేల్ ఆర్డర్ కానీ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో దాని కింద ఉన్న కంపోనెంట్స్ అనేది రిక్వైర్మెంట్స్ అనేది జనరేట్ అవుతాయి అన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ అన్నట్టు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి దానికి కావాల్సిన కంపోనెంట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, కానీ ఇది జస్ట్ మనం ఫస్ట్ ఇనిషియల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఇది యాక్చువల్లీ ఏంటి, ఇది ఒక నేమ్ మాత్రం, ఇది ఒకటి నేమ్ మాత్రం. ఏంది, బైసైకిల్ లేదా మోటార్ సైకిల్, జస్ట్ ఇది నేమ్ మాత్రమే, జస్ట్ పేరు మాత్రమే. ఆ పేరు మాత్రమే. ఏంది, ఇది మోటార్ సైకిల్ సంథింగ్, ఒక మోటార్ సైకిల్. ఇవన్నీ ఫిజికల్ ఐటమ్స్. ఓకే, ఇవన్నీ ఫిజికల్ ఐటమ్స్, ఇవన్నీ కలిపితేనే మనకి ఇది తయారవుతుంది. అప్పుడు దీనికి వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే మనం బాంబ్ క్రియేట్ చేస్తామో హెడర్ మెటీరియల్కి జస్ట్ పేరు మాత్రమే, జస్ట్ పేరు మాత్రమే. ఎప్పుడైతే అసెంబుల్డ్ చేస్తామో ఆ పేరు పైన అప్పుడు అది ఫిజికల్ ఐటమ్ అయిపోద్ది. సో ఇవన్నీ బయట నుంచి కొంటాం. ఇది సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్. నేను నిన్న చెప్పిన విధంగా సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ అన్ని రా మెటీరియల్. ఈ యొక్క అప్పర్ రాడ్ కానీ దీనికి సంబంధించిన బేస్ ప్లేట్ కానీ, సో ఆల్రెడీ మీకు ఫిగర్ కూడా అంటే పిక్చర్ కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించిన బేస్ ప్లేట్, దానికి సంబంధించిన పైప్స్, ఇవన్నీ రా మెటీరియల్. సో ఇవన్నీ రా మెటీరియల్ కలిపి మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం. దాన్నే సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అని అంటాం. ఓకే, దీన్నే సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అండ్ రా మెటీరియల్ మనం ఏం చేస్తాం, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సారీ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంది, ఇవన్నీ ప్రోడక్ట్స్ కలిపి మనం ఒక ఫైనల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అదే బిల్ ఆఫ్ మెటీరియల్ అన్నట్టు. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంది, మనకు ఒక ఐడియా అంటే ఒక ఫినిష్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు కావాల్సిన కంపోనెంట్స్ ఏంది, సెమీ ఫినిష్ ప్రోడక్ట్ ఏంటి. సో జస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాల్సింది ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీకు ఇంటర్వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కటి మన దగ్గర నోట్ చేసినవి మీకు ఇస్తారు. డోంట్ వరీ. అవును ఇప్పుడు తెలుగులో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇంటర్వ్యూలో, అలాన్నీ ఏం అవసరం లేదండి. ప్రతి ఒక్కటి నేను ట్రైన్ చేసి పంపిస్తాను మీకు. డోంట్ వరీ. కానీ మీరు బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ లిస్ట్ ఆఫ్ ది కంపోనెంట్. అంటే కంపోనెంట్ ఒక స్ట్రక్చర్ అన్నట్టు. అంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు కావాల్సిన ఏవి కంపోనెంట్స్, ఏవి సెమీ ఫినిష్ ప్రోడక్ట్ అనేది మనం బిల్ ఆఫ్ మెటీరియల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెమీ ఫినిష్ ప్రోడక్ట్. ఓకే, ఇదేంది బాంబ్ ఫర్ సెమీ ఫినిష్ ప్రోడక్ట్. మనం ఎప్పుడైనా సరే 2 బాంబ్స్ క్రియేట్ చేస్తాం. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి హెడర్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 2 బాంబ్స్ క్రియేట్ చేస్తాం. ఒకటి ఫెట్ బాంబ్, ఒకటి హాల్బ్ బాంబ్. ఫెట్ అంటే ఫినిష్ ప్రోడక్ట్ బాంబ్, హాల్బ్ అంటే సెమీ ఫినిష్ ప్రోడక్ట్ బాంబ్. ఓకే, మనకు సెమీ ఫినిష్డ్ తయారు కావాలంటే కంపల్సరీగా మనకు కావాల్సింది ఏంది, రా మెటీరియల్ కదా. రా మెటీరియల్, ఆ రా మెటీరియల్ మనం ఏం చేస్తాం, బయట నుంచి కొంటాం. మనం బయట నుంచి కొంటాం. సో బయట నుంచి కొని ఒక సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఆ సెమీ ఫినిష్డ్ తయారు చేసిన తర్వాత హెడర్ మెటీరియల్కి అది సెమీ ఫినిష్డ్ అనేది అటాచ్ చేస్తాం, ఫినిష్డ్ ప్రోడక్ట్కి అటాచ్ చేస్తాం. ఆ హెడర్ మెటీరియల్ తయారు చేయడానికి కొన్ని రా మెటీరియల్ కూడా డైరెక్ట్గా యూజ్ అవుతాయి అన్నట్టు. సెమీ ఫినిష్డ్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే కాకుండా ఆ రా మెటీరియల్ అనేవి డైరెక్ట్గా ఫైనల్ ప్రోడక్ట్కే అసెంబుల్ చేయడం జరుగుతుంది. సో ఆ బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. నో ఇష్యూ. ఓకే.
సో ఇక్కడ బాంబ్ యూజెస్ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్ యూజెస్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్ యూజెస్ ఉన్నాయి. ఓకే, దానికన్నా ముందు మనం బాంబ్ యూజెస్ కన్నా ముందు ఒకసారి ఎస్ఏపికి వెళ్దాం. ఓకే, ఎస్ఏపికి వెళ్దాం. లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. సో ఇక్కడ మీకు చెప్పిన విధంగా 4 క్రెడెన్షియల్ ఉన్నాయి. ఏదన్నా వాడొచ్చు. ఆల్రెడీ ఎవరన్నా ఒకరు వాడుతున్నప్పుడు దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. యా, ఓకే. సో మీకు అందరికి ప్రతి ఒక్కరికి మెటల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసు. సారీ హూ ఇస్ దిస్? యా, సో మీకు అందరికీ మెటల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. మెటల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. సో ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి ఒక్కరికి మెటల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. ఇక్కడ ఒకరికి మనకు పనీంద్రకు మాత్రం తెలుసు ఆయన. బట్ ఏంటంటే మన కాన్సెప్ట్ కొత్త. మన కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ మెటల్ మాస్టర్ MM01లో క్రియేట్ చేయాలి, అది మెటల్ మాస్టర్ అని కొంతమందికి తెలుసు. కానీ మన కాన్సెప్ట్లో మెటల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని వెనకాల ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏంటి, దాని వెనకాల ఉన్న మెటల్ టైప్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, యూజర్ డిపార్ట్మెంట్స్ ఏంది, అండ్ ప్రొక్యూర్మెంట్ టైప్ ఏంది, సో నంబర్ అసైన్మెంట్ ఏంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది మనకి. సో ఎలానైనా అంటే మేబీ అని చెప్తున్న ఎగ్జాంపుల్. సో ఓన్లీ MM01లో మెటల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. అది కాకుండా ఓన్లీ మెటల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే మినిమం ఒక 10 to 15 టీ కోడ్స్ నేర్చుకొని ఉంటాం మనం. 10 to 15 టీ కోడ్స్ మీద వర్క్ చేసి ఉంటాం ఇంతవరకు. సో అదంతా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా. సో మీకు మెటల్ మాస్టర్ గురించి ఇక్కడే కాదు ఎక్కడ అడిగినా సరే ఆన్సర్ చేసే అంత కాన్సెప్ట్ నేను ఇచ్చాను మీకు. సో ఎంత పెద్ద కంపెనీకి వెళ్ళినా సరే, ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి వెళ్ళినా సరే మీరు ఆన్సర్ చేసేంత కాన్సెప్ట్ మీకు ఇవ్వడం జరిగింది. సో అందు గురించి అని డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ చేయించి మీకు ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ మెటల్ మాస్టర్ క్రియేట్ చేయడం తెలుసు. మేబీ ఇక్కడ పనీంద్రకు తెలియకపోతే ఆయనకు నేను రేపు కానీ ఎల్లుండి కనెక్ట్ అయిపోయి నేను చెప్పడం జరుగుతుంది ఏదైనా ఎక్స్ట్రా క్లాసెస్. కానీ మిగతా అందరికీ మీకు మెటల్ మాస్టర్ ఎలా క్రియేట్ చేయాలి, మెటల్ మాస్టర్ కాన్సెప్ట్ ఏందో తెలుసు. అండ్ మన హరికృష్ణ కూడా ఇద్దరికి కనెక్ట్ అయ్యి హరికృష్ణ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ మెంటల్ టైప్ కాన్ఫిగరేషన్స్ గురించి అర్థమైంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మీరు నన్ను పింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ మెటల్ మాస్టర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న టైంలో మళ్ళీ మెటల్ మాస్టర్ క్రియేట్ చేసే టైం మొత్తం అయిపోతుంది. ఓకే, టైం మొత్తం అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ క్రియేట్ చేసిన మెటీరియల్ తీసుకుంటా. సో ఫర్ ఎగ్జాంపుల్ MM60 మెటీరియల్ రిపోర్ట్ చూడాలంటే MM60 అంటే ఏంది? ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ మనకి ఇక్కడ చూడొచ్చు. MM60 అనేది ఒక స్టాండర్డ్ రిపోర్ట్ మెటీరియల్ లిస్ట్ అన్నట్టు, అంటే స్టాండర్డ్ రిపోర్ట్. సో దీని మీద మనం దీని మీద న్యూ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తాం. అందు గురించి MM60 అనేది టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే రియల్ టైంకి వచ్చినప్పుడు ఈ యొక్క టీ కోడ్ మీద కొన్ని మీకు రియల్ టైమ్ సినారియోస్ మీదకి వచ్చినప్పుడు ఈ టీ కోడ్ పైన న్యూ రిపోర్ట్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. జనరేట్ ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో నా ఆల్రెడీ ఫెట్ కొన్ని క్రియేట్ చేసిన ఉంటాయి కాబట్టి ఫెట్ అలా ప్లాంట్, ఇక్కడ ప్లాంట్ 1000 ప్లాంట్, అలాగే మెటీరియల్ టైప్ ఫెట్. ఓకే, ఒక మెటీరియల్ తీసుకుంటున్నా, ఎనీ వన్ ఆఫ్ మెటీరియల్ ఒక మెటీరియల్ తీసుకుంటున్నా. ఆల్రెడీ క్రియేట్ చేసి మనం మెటీరియల్ క్రియేట్ చేస్తే మనకు టైం ఎక్కువ వెళ్ళిపోతుంది. సో అందు గురించి అని నేను ఒక మెటీరియల్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి ఏం తీసుకుందాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మెటీరియల్ అనుకోండి, 02 అనేది మన మెటీరియల్. ఓకే, నేను కాపీ చేసుకుంటున్నా. దీనికి ఆల్రెడీ బామ్ అయ్యి ఉంటుంది. సో ఓకే, ఎందుకు దబదబా నేను మెటీరియల్ కూడా క్రియేట్ చేస్తా, మీకు అర్థం కూడా అయిపోతుంది ఈజీగా ఎలా క్రియేట్ చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫెట్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేయాలంటే MM01 టీ కోడ్, రైట్? MM01 ఇక్కడ నా మెటీరియల్ ఏంది? బైక్. ఓకే, బైక్ _999 జస్ట్ ర్యాండమ్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ మెకానికల్ ఇంజనీర్, ఇక్కడ ఫెట్ అంటే ఫినిష్ ప్రోడక్ట్ కదా. సో ఫెట్ అంటే ఫినిష్ ప్రోడక్ట్ ఎంట్రీ చేయగానే మనకు ఇక్కడ వ్యూస్ వస్తాయి. ఈ వ్యూస్ ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అంటే మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి ఇక్కడ వ్యూస్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది కదా. ఓకే, కంటిన్యూ
కంటిన్యూ కాగానే యాజ్ ఆఫ్ నో నేను ఏం చేస్తున్నా, సేమ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సేమ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో యూనిట్ ఆఫ్ మెజర్, సో ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ చేస్తున్నా మీరు డోంట్ వరీ, ఈ డీటెయిల్స్ గురించి మీరు ఎలాంటి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు ఎంట్రీ చేస్తున్నాం ఇవన్నీ ఏందనేది ప్రతి ఒక్క దానికి సెషన్ ఉంది, ప్రతి ఒక్క దానికి క్లాస్ ఉంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిలీవ్ మీ, మీకు మంచి నాలెడ్జ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు డెఫినెట్గా మంచి కాన్సెప్ట్స్ ఇస్తాను. జస్ట్ ఒక 15-20 డేస్ నేను చెప్పింది ఫాలో అవ్వండి, నేను చెప్పిన టాస్క్ చేయండి సరిపోద్ది. సో తర్వాత మీకు మీరే ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇక్కడ పీడి, సో ఇక్కడ ఈఎక్స్ ఎందుకు ఎంట్రీ చేస్తున్నాం ఇవన్నీ, సో ఇవన్నీ నేను చెప్తాను. ప్రతి ఒక్కదానికి ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రతి ఒక్కటి నేను చెప్తాను. సో ఇవి ఆల్రెడీ రికార్డింగ్ వీడియో ఉంటుంది కాబట్టి నేను ఏదైతే డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నానో ఆ డీటెయిల్స్ మీరు ఎంట్రీ చేసి ఒక మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, స్ట్రాటజిక్ గ్రూప్. ఓకే, యాజ్ ఆఫ్ నో నేను 10 ఇస్తున్నాను. సో నో ఇష్యూ. ఓకే, ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ మ్యాండేటరీ, కంపల్సరీగా వాల్యుయేషన్ క్లాస్ వేయండి. సో వాల్యుయేషన్ క్లాస్ బేస్డ్ ఆన్ మెటీరియల్ టైప్ ప్రకారం మనకు వాల్యుయేషన్ క్లాస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, స్టాండర్డ్ ప్రైస్ వేయండి. ఇక్కడ ఎంతనో కొంత 2000, 200, 300 మీకు ఇష్టం, యాజ్ యువర్ విష్, ఎంతనో వేయండి. ఓకే, ఇప్పుడు ఏంటి మనకు ఫెట్ మెటీరియల్ క్రియేట్ అయిపోయింది కదా, ఫెట్ మెటీరియల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి చేంజ్ మోడ్, ఇది మన మెటీరియల్ ఏంటి, ఇది మన ఫైనల్ ప్రోడక్ట్ కదా, ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. ఇది తయారు కావాలంటే మనకు ఏమేమి మెటీరియల్ కావాలి, సో అవన్నీ రా మెటీరియల్ క్రియేట్ చేస్తారు అన్నట్టు. సో ఒక బైక్ తయారు కావాలి అని అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, 1 minute. సో ఈ యొక్క బైక్ తయారు చేయాలంటే ఇక్కడ ఉన్నాయన్నీ మనం బయట నుంచి ప్రొక్యూర్ చేయాలి. ఇక్కడ కొన్ని ప్రొక్యూర్ చేసి ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అప్పుడు ఇవన్నీ తీసుకుపోయి మనము అటాచ్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో అదే ఎగ్జాంపుల్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో రా మెటీరియల్, సో ఇప్పుడు నేను MM60 ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేయడానికి మనకు టైం పడుతుంది కాబట్టి MM60 తీసుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ROH పెట్టు సెమీ ఫినిష్ గురించి మీకు తర్వాత చెప్తాను. యాజ్ ఆఫ్ నో మీరు బామ్ ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బామ్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, యాజ్ ఆఫ్ నో నేను ఏమనుకుంటున్నా, బామ్ క్రియేట్ చేయాలంటే ఈ కంపోనెంట్స్ మనకు కావాలండి, ఈ కంపోనెంట్స్ ఇవన్నీ కావాలి. ఓకే, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ బామ్ క్రియేట్ చేయాలంటే మనకి ఇవన్నీ కంపోనెంట్స్ కావాలనుకోండి, జస్ట్ అనుకోండి నేను క్రియేట్ చేశాను అనుకోండి అంతే. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు బామ్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనము బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ టీ కోడ్ టు క్రియేట్ ద బిల్ ఆఫ్ మెటీరియల్. ఓకే, మీకు డాక్యుమెంట్ కూడా పంపిస్తారు, నో ఇష్యూ. టు క్రియేట్ బామ్ టీ కోడ్ ఏంటి, CS01. టు చేంజ్ CS02 and to display CS03. ఇవి టీ కోడ్స్ అన్నట్టు మనకి. ఓకే, ఇవి మనం టీ కోడ్స్. సారీ, ఒక చిన్న ఇంటరప్షన్. ఒకసారి ఆ కాంపోనెంట్స్ చూస్తారా బ్రో, అవి ఎట్లా వస్తాయి అక్కడికి? కాంపోనెంట్స్ మాన్యువల్ గా ఎంటర్ చేస్తాము మనం ఎక్కడ? సారీ అది డేటా పుష్ చేసుకుంటాం కదా అక్కడి నుంచి. నేను జస్ట్ రా మెటీరియల్ యాక్చువల్లీ ఏంటి, మనం రియల్ టైంలో అయితే ఇది బైక్ అని క్రియేట్ చేసాం కదా, బైక్ అనేది మనం క్రియేట్ చేసాం. సో రా మెటీరియల్ యాక్చువల్గా మనం క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేయాలి, టైర్స్, రీమ్స్ అండ్ ఇది చైన్, అలాగే సెమీ ఫినిష్ ప్రోడక్ట్, అలాగే ఈ యొక్క ఇంజన్, అలాగే ఫ్యూయల్ ట్యాంక్, అలాగే బోల్ట్ అండ్ వాచర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేబీ ఏవైనా కానీ దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏవైతే రిక్వైర్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి, ఎస్ఏపిలో. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్స్ అంటాం కదా వాటిని, ఆ కాంపోనెంట్స్ ని ఎలా తీసుకొస్తాం? సో అదే కదా కాంపోనెంట్స్ మనం క్రియేట్ చేయాలి. ఎలా తీసుకొస్తామంటే నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. ఒకసారి మీరు ఎస్ఏపి లోకి వెళ్ళండి. సేమ్ కట్ ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేసినా అట్లా రా మెటీరియల్స్ ది క్రియేట్ చేయాలి, SFG కూడా క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ లో హైలైట్ అయి ఉన్నాయి కదా,
ఈ కాంపోనెంట్సే కదా, ఇవన్నీ మనం ఇండివిజువల్ గా ఒక్కొక్కటి మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నామా లేకపోతే ఎట్లా? ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ క్రియేట్ చేసినవి ఉన్నాయి, బాంబులో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇవి నేను మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎంత గంట క్లాస్లో ఇవన్నీ ఓన్లీ మెటీరియల్ మాత్రమే క్రియేట్ చేస్తాను. ఓకే, ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటి అని అంటే ఇవన్నీ క్రియేట్ చేయాలనుకో, కొన్ని కంపోనెంట్స్ నేను క్రియేట్ చేయాలనుకో, జస్ట్ నేను మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాను, టైం అయిపోతే క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు Okay. 9 నుంచి 10 వరకు ఇంకో క్లాస్ ఉంటుంది. అది కాదు, నాకు అర్థమైంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఏంటి అంటే నేను బైక్ ఒకటి నేను క్రియేట్ చేశాను మెటీరియల్ మాస్టర్. సో ROH కూడా ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నో ప్రాబ్లం, మీ డౌట్ కూడా క్లియర్ కావాలి అని అనుకుంటే నో ప్రాబ్లం, దాంట్లో ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో బ్యాక్. ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ మాస్టర్ వాళ్ళకి చెప్పాను అనమాట, అందుకని వాళ్ళు ఏమనట్లేదు, వాళ్ళకి అర్థమైంది అన్నట్టు. సో ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి, నేను ROH, ఓకే ROH ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫెట్ క్రియేట్ చేశాను, ROH అంటే రా మెటీరియల్. సో నో ప్రాబ్లం, నంబర్ రేంజెస్ అయిపోయినట్టుంది. ఓకే, యా లెట్ మీ గో బ్యాక్. MM01 ఇక్కడ ROH ఏంది, మనం ఏమనుకుంటాం, రిమ్. ఇదొక మన ROH మెటీరియల్. ఓకే, రా మెటీరియల్ ఇది. ఓకే, రిమ్ అనేది ఒక రా మెటీరియల్. సో రా మెటీరియల్ సంబంధించి ఒక మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, అంతే, ఏం లేదు. యా, సో ఈ మెటీరియల్ మాస్టర్ గురించి చెప్పాలి అంటే మనకు 2-3 క్లాసెస్ ఉన్నాయి, 3 అవర్స్ క్లాసెస్ ఉన్నాయి అన్నట్టు. సో ఆ 3 అవర్ క్లాసెస్ మీరు కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, నేను చేసేది, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా ముందు అనేది మీరు గెస్ చేస్తారు అన్నట్టు. సో మీరు నేర్చుకోలేరు అనుకోండి, ఏమవుతుంది తెలుసా, నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం కాదు. సో ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మెటీరియల్ మాస్టర్ మెటీరియల్ టైప్ గురించి బాగా ప్రాక్టీస్ చేసేంత వరకు వదలలే వాళ్ళకి. సో ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ కూడా పంపించారు. సో నో ప్రాబ్లం, వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పంపించారు. మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేసి పంపిస్తే నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏ డీటెయిల్స్, ఈ FA ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ గురించి చెప్పా అనమాట. సో ఈ F5 ఇప్పుడు ఇది ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఏమంటాం దాన్ని, ఏదో ఏదో పదం అంటాం అబ్బా దాన్ని. ఓకే, యా, ఈ F ఇలా ఎందుకు వస్తుంది అనేది ఇది మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంది స్ట్రాటజీ గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఏంది అవైలబిలిటీ చెక్. ఓకే, నెక్స్ట్ గో ఎంటర్. ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఆఫ్ ప్రజెంట్ అయితే ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఏదైతే చెప్తానో అది మాత్రమే ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి రూట్లో ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. మీ ఒక్క బ్యాచ్ నాకు కాదు, నంబర్ ఆఫ్ బ్యాచెస్ నా దగ్గరికి వెళ్ళాయి కాబట్టి మీకు ఎలా ట్రైన్ చేయాలి, ఏం చేయాలి నాకు తెలుసు. కాబట్టి జస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో అది ఫాలో అయితే మీకు తొందరగా మీరు ముందుకు వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు ఒక రా మెటీరియల్ క్రియేట్ చేశాను, రిమ్. సో యాజ్ ఆఫ్ నో నేను ఏం చేస్తున్నా, ఇంకా 2 మెటీరియల్ క్రియేట్ చేస్తాను. ఏం చేస్తాం, మనకు మెటీరియల్ క్రియేట్ చేద్దాం, నో ప్రాబ్లం, 2 రోజులు కాన్సెప్ట్ పట్టినా పర్లేదులే. సో కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. MM01 రిమ్ క్రియేట్ చేసాం కదా, ఇంకొకటి ఏం టైర్ క్రియేట్ చేద్దాం. ఓకే, టైర్ ఏంది ROH. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా సౌమ్య, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇది ఏం కాన్సెప్ట్ వాడుతున్నా నేను, మెటీరియల్ మాస్టర్. సో మెటీరియల్ మాస్టరే, కాకపోతే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్కి ఏం చేస్తున్నా, కాపీ చేసి రెఫరెన్స్ మెటీరియల్. ఎగ్జాక్ట్లీ, సూపర్. సో ఆల్రెడీ క్రియేట్ అయిందా లేదా ROH ఇవన్నీ డీటెయిల్స్ రావాలి యాక్చువల్లీ, ఎందుకు రాలేదో చూద్దాం ఒకసారి. ఓకే, నాకు తెలిసి అది ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఏంటి, మళ్ళీ సేమ్ డీటెయిల్స్, యాజ్ ఆఫ్ నో సేమ్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాను. ఓకే,
నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎంటర్ కొడుతూ ఉండండి ఇలా వచ్చేంత వరకు. నో ప్రాబ్లం. ఇప్పుడు సేవ్. ఓకే ఓకే, మనకి ఇప్పుడు టైర్ ROH కూడా క్రియేట్ అయింది, రిమ్ కూడా క్రియేట్ అయింది. సో టైర్ ROH రిమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాపీ చేసుకుందాం ఇక్కడ. సో నెక్స్ట్ రిమ్, నెక్స్ట్ టైర్, సారీ నెక్స్ట్ టైర్. సో ఈ రెండు మెటీరియల్ సరిపోతాయి మనకి ఇప్పటికి. ఓకే, ఇంకా ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మోటార్ సైకిల్ తయారు చేయాలంటే కనీసం 1000 నుంచి 2000 ఐటమ్స్ పడతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ప్రజెంట్ దాంట్లో 6000 ఐటమ్స్ ఉన్నాయి. ఒక కార్ తయారు చేయడానికి 6000 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక మోటార్ సైకిల్ తయారు చేయడానికి అప్రాక్సిమేట్గా అటు ఇటు చూసుకున్న 10 ఎక్కువ 10 అక్కడ 10 ఇక్కడ తీసుకున్నా కూడా ఒక 1000 కంపోనెంట్స్ పడతాయి అనుకో. సో ఈ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనం ఇక్కడ 1000 ప్రోడక్ట్ క్రియేట్ చేయలేము, ఎందుకంటే మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసుకుంటూ కూర్చోవాలి. అందుకని ఓన్లీ మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం రెండు మెటీరియల్ టైప్స్ మాత్రం క్రియేట్ చేసా. ఏది రా మెటీరియల్. ఓకే, సో అన్ని క్రియేట్ చేసుకుంటూ పోతే మనం ఇదే పని చేసాం, వేరే చేయలేము అనమాట. అందు గురించి అని జస్ట్ అర్థం చేసుకోవడానికి ఒక ఫెట్ క్రియేట్ చేశాను, 2 ROH క్రియేట్ చేశాను. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, బాంబ్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, బాంబ్ ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెమీ ఫినిష్డ్ ఉంది, సెమీ ఫినిష్డ్ గురించి మీరు వదిలేసేయండి. యాజ్ ఆఫ్ నో ఈ యొక్క ఫెట్ మెటల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈ రెండు మనకు కావాలి. ఓకే, ఒక డౌట్ ఉంది అడగనా? చెప్పండి బ్రో. ఇప్పుడు ఇది మాన్యువల్ గా మనం క్రియేట్ చేసినాం కదా, అలా క్రియేట్ అట్లా ఇప్పుడు 1000 ఉంటే 10,000 ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ, అంటే ఇప్పుడు ఒక కార్ కి నెంబర్ ఆఫ్ బుల్లెట్ నట్స్ బోల్ట్స్ ఇట్లా ఉంటాయి కదా ప్రతిది ఇండివిజువల్ గా. సో అప్పుడు మనం యాడ్ చేయాలంటే కూడా ఇట్లా ప్రతి ఒక్కటి మాన్యువల్ గా ఒక్కొక్కటి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని బోల్ట్స్ ఉన్నాయి, ఎన్ని నట్స్ ఉన్నాయి, అన్ని క్రియేట్ చేయాలా మాన్యువల్ గా, లేకపోతే ఏదైనా ఇట్లా అన్నిటిని కలిపి ఎక్సెల్ తో పుష్ చేసుకునే ఛాన్స్ ఉందా? ఆ ఛాన్స్ ఉంది, అది ఫ్యూచర్ లో క్లాస్ ఉంది బ్రో. అది ఫ్యూచర్ లో క్లాస్ ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను అన్నట్టు. మీకు ప్రజెంట్ మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ప్రీవియస్ క్లాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అడిగేది ఇదే. సో మధ్యలో ముందు క్లాసెస్ ని ఈరోజు డౌట్ వస్తుంటాయి వాళ్ళకి. సో SAP ఎలా ఉంటుంది అని అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అందుద్ది మనకి, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ముందు తెలుసుకోవాలని ఆశ ఎక్కువ అనమాట. అంటే అరే దీన్ని ఇప్పుడే డౌట్ క్లియర్ చేసుకోవాలని ఎక్కువ ఆరాట పడుతుంటారు అనమాట. మీరు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అన్ని మాన్యువల్ గా చేయాలా లేకపోతే ఏదైనా ఆప్షన్ ఉందా అని ఒకటే. అది ఫ్యూచర్ లో క్లాస్ ఉంది. క్లాస్ ఉంది. ఓకే, నో ఇష్యూ. నేను ఆల్రెడీ మీరు ఒకసారి మెటీరియల్ మాస్టర్ కాన్సెప్ట్ ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ పంపిస్తాను, లేకుంటే రేపు మీకు కనెక్ట్ అవుతాను, మీకు చెప్తాను అది. ఓకే, సో ఇప్పుడు నేను ఒకవేళ మీరు అడిగిన డౌట్ చెప్పాలంటే కనీసం 1/2 గంట కేటాయించాలి, ఎందుకంటే మనకు LSMW ఉంటుంది. నో ప్రాబ్లం. జస్ట్ నేను చెప్తున్నా, మనకు LSMW ఉంటుంది, LTMC ఉంటుంది. LSMW 1000 కాదు 10,000 ఐటమ్స్ ఉన్నా కదా అట్ ఏ టైం ఒకటే పర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు LSMW వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. సో LSMW నేను ఏదైతే LSMW చెప్తామో LSMW ఏముంటుంది తెలుసా, ఒకవేళ ECC సిస్టమ్ అయితే LSMW వాడతాం, అదే S4HANA అయితే LTMC వాడతాం. సో ఏమవుతుంది తెలుసా, ఒక్క మెటీరియల్ కాదు 10,000 ఐటమ్ కూడా కాదు 1 lakh ఐటమ్ కూడా ఒకటే పారి మన మాస్టర్ డేటా క్రియేట్ చేయొచ్చు వితిన్ 10 minutesలో. సో అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, అలాంటి క్లాసెస్ కూడా ఫ్యూచర్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్క మీ డౌట్కు క్లారిటీ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేస్తారు. కానీ SAP అనేది ఒక్క రోజులో మొత్తం నేర్చుకునేది మాత్రం కాదు, ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకునేది SAP. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకేంటి ఈ రెండు ఇవి మనకు కావాలి. సో ఇక్కడ మనం నేర్చుకునే ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బామ్ ఎలా క్రియేట్ చేయాలి, బామ్కున్న కాన్ఫిగరేషన్స్ ఏంటి. సో మిగతాయి మీకు చాలా డౌట్స్ రావచ్చు, డోంట్ వరీ, డోంట్ థింక్ దట్. నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకేంది ఇక్కడ నేను ఏం చెప్తున్న కాన్సెప్ట్ మాత్రం అంతవరకే కాన్సన్ట్రేట్ చేయండి. రిమైనింగ్ నన్ను మించి ముందుకు వెళ్ళకండి. ముందుకు వెళ్ళారనుకోండి, ఒకవేళ మీకు కాన్సెప్ట్ ఉన్నా మీ ఓన్గా వెళ్ళండి, కానీ నా మట్టుకు వచ్చినప్పుడు నేను ఎంతవరకు చెప్తున్నానో అంతవరకు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. దాని వరకు మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. దానికి మాత్రం ఏం డౌట్ అని అడగండి.
అవుట్ ఆఫ్ ది బాక్స్ టాపిక్ ఎవరన్నా అడిగితే గిట మీకు ఆన్సర్ దొరకదు. ఎందుకు అని అంటే అది ఫ్యూచర్లో ఆన్సర్ ఉంది. నేను ఇదే చెప్పేస్తాను. మీకు ఒకవేళ ఏదన్నా డౌట్స్ వస్తే టాపిక్ పరంగానే డౌట్ అడగండి. అన్నెసెసరీ స్టఫ్ అడిగారు అనుకోండి మనం కన్ఫ్యూజ్ అవుతాం అండ్ నేను కన్ఫ్యూజ్ అవుతాను. సో ఆయన డౌట్ అడిగాడని చెప్పట్లేదు. ఇక్కడ నేను సౌమ్యకు కూడా తిట్టాను అండ్ అలాగే శ్రీహర్ష్ ఆయన పేరేంటి శ్రీధర్ కూడా తిట్టానంటే ఇలా తిట్టలేదు. సో ఏంటంటే మీరు తిట్టడం అంటే నా భాషలో తిట్టడం అంటే తిట్టడం కాదు, ఇట్లా చెప్పడం అన్నట్టు. సో మీకు ఇనిషియల్గా నంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి, నేను ఒప్పుకుంటాను. కానీ నన్ను మించి మీరు వెళ్ళకండి. మీకు ఏ కాన్సెప్ట్ కావాలనో ఆ కాన్సెప్ట్ ఇస్తాను. మీరు వన్స్ కోర్స్ కంప్లీట్ అయ్యింది అని అంటే మీకే అర్థమవుతుంది నేను ఎక్కడ వరకు నేను నేర్చుకున్నాను అనేది. డోంట్ థింక్ మీరు ఎక్కువ వరకు వెళ్ళకండి. ప్రతి ఒక్క టాపిక్ నా దగ్గర ఒక్క టాపిక్ కాదు, ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ కాడికెళ్ళి టాపిక్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ప్రతి ఒక్క ఎనీ డౌట్ మీరు 90% మీరే ఆన్సర్ చేస్తారు. ఇంటర్వ్యూవర్ ఎనీ డౌట్ ఏదన్నా అడగని 90% ఆన్సర్ మీరే చేస్తారు. అంత కాన్సెప్ట్ మాత్రం ఇస్తాను. సో జస్ట్ ఒకటే మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఏదైతే టాపిక్ చెప్తున్నానో ఆ టాపిక్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, సరిపోద్ది. ఓకే, జస్ట్ నేను ఎవరి గురించి ఉద్దేశించి చెప్పట్లేదు, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను మీకు ఎలా ట్రైన్ చేయాలి, మీకు ఎక్కడ ఆపాలి, ఎక్కడ ముందుకు పంపించాలి నాకు తెలుసు కాబట్టి నేను ఈ మాట్లాడుతున్నాను. మీకు ఎక్కడ ఆపాలి కూడా నాకు తెలుసు, ముందుకు పోకుండా ఎక్కడ ఆపేయాలో కూడా నాకు తెలుసు. ఎక్కడ ఆపేస్తే ఏది పర్ఫెక్ట్ నేర్చుకుంటారో నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడెక్కడ స్ట్రక్ చేయాలో ఎక్కడెక్కడ బ్రేక్ వేయాలో నేను వేస్తాను మీకు. సో మీరు మాత్రం నన్ను ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది ఏంది బాంబ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో బాంబ్ కాన్ఫిగరేషన్స్ అండ్ బాంబ్ కాన్సెప్ట్ అండ్ బాంబ్ కాన్ఫిగరేషన్స్ ఎందుకు అని అంటే ఈ బాంబ్ అనేది మనకు ఒక మాస్టర్ డేటా ఇది కదా, మనకు ఒక మాస్టర్ డేటా. దీంట్లో మెటీరియల్ మాస్టర్, బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, రౌటింగ్, ప్రొడక్షన్ వర్షన్ వరకు ఉంది. సో మనము ఒక బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇవన్నీ కంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఇవన్నీ కంపోనెంట్స్ మనకి కదా, ఇవన్నీ కంపోనెంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసామనుకోండి, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. సో మనం బాంబ్ క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సిన టీ కోడ్ ఏంది CS01 కదా, CS01. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా మందికి SAP కూడా టచ్ లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి బాంబ్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంది CS01. సో ఇక్కడ మన ఇది ట్రాన్సాక్షన్ బాక్స్. ఓకే, ట్రాన్సాక్షన్ బాక్స్లో మనం CS01 ఎంట్రీ చేస్తాం, ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇవన్నీ 5 డిఫాల్ట్ వచ్చాయి. యాక్చువల్లీ ఇలా ఓపెన్ ఉంటుంది. మనకి CS01 ఓపెన్ చేయగానే మనకేంటి ఇలా స్క్రీన్ వస్తుంది. దీన్ని మనం ఏమంటాం ఇనిషియల్ స్క్రీన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ స్క్రీన్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని రియల్ టైంలో ఇనిషియల్ స్క్రీన్ అని వాడుతూ ఉంటారు పదాలు. అందుకని ఎప్పుడైతే టీ కోడ్ ఎంట్రీ చేసి ఎంటర్ కొట్టగానే ఓపెన్ అవుద్దా అది ఇనిషియల్ స్క్రీన్. ఓకే, సో ఇక్కడ ఈ మెటీరియల్ ఉందా, ఈ మెటీరియల్లో ఏమి ఫైనల్ ప్రోడక్ట్, అది సెమీ ఫినిష్డ్ అన్నా కానీ ఫినిష్డ్ అన్నా కానీ, ఓకే, అది హెడర్ మెటీరియల్ కానీ సెమీ ఫినిష్డ్ కానీ, ఆ రెండు మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఒకవేళ ఫెట్ అయితే ఫెట్ ఎంట్రీ చేయాలి, హాల్బ్ అయితే హాల్బ్ ఎంట్రీ చేయాలి. ఓకే, ఫెట్ అంటే ఏంది, హాల్బ్ అంటే ఏంది, ROH అంటే ఏంది. సో ఇక్కడ ఫెట్ ఎంట్రీ చేయాలి. ఓకే, ఫెట్ ఎంట్రీ చేయాలంటే ఓన్లీ ఫెట్ కాదు, మనం ఫెట్ మెటీరియల్ టైప్ వేసి ఏ మెటీరియల్ క్రియేట్ చేసాం, ఇది క్రియేట్ చేసాం. సో ఈ యొక్క మెటీరియల్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకే, ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఏంటి ఈ యొక్క బాంబ్ ఆల్రెడీ మనం మెటీరియల్ ఏ ప్లాంట్లో క్రియేట్ చేసాం, ఈ బాంబ్ 1000 ప్లాంట్లో క్రియేట్ చేసాం. సో 1000 ప్లాంట్లో క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ ఆ బాంబ్ ఏ ప్లాంట్లో మెయింటైన్ చేయాలి, ఏ ప్లాంట్ కోసం అయితే మనం ఈ మెటీరియల్ క్రియేట్ చేసామో అదే ప్లాంట్లో మనం ఏం చేయాలి, అదే ప్లాంట్లో మనం బాంబ్ అనేది మెయింటైన్ చేయాలి. ఏ ప్లాంట్లో, వేర్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద బాంబ్, విచ్ ప్లాంట్ వీఆర్ గోయింగ్ టు, అంటే ఏ ప్లాంట్లో మనం మెయింటైన్ చేసినాం, 1000 ప్లాంట్లో ఈ యొక్క బాంబ్ అనేది మెయింటైన్ చేసినాం. ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ హెడర్ మెటీరియల్ ప్రోడక్ట్ అనేది ఈ యొక్క ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఇక్కడ బాంబ్ యూజెస్ అంటే ఏంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. ఓకే, ఏమి యూజెస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. హౌ మెనీ బాంబ్స్ వీ హ్యావ్ ఇన్ SAP అని అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాంబ్స్. ఓకే, ఎన్ని బాంబ్స్ ఉన్నాయి మన దగ్గర, ఎలాంటి టైప్స్ ఆఫ్ బాంబ్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ దట్ ఆర్ వన్ ప్రొడక్షన్ బాంబ్ ఈస్ దేర్, ఇంజనీరింగ్ డిజైన్ బాంబ్ ఈస్ దేర్, యూనివర్సల్ బాంబ్ ఈస్ దేర్, ప్లాంట్ మెయింటెనెన్స్ బాంబ్ ఈస్ దేర్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కాస్టింగ్ అండ్ రిటర్నబుల్ ప్యాకేజింగ్. సో ఇంతవరకు సరిపోతుంది. ఇవన్నీ మామూలుగా ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం, ఇవన్నీ నేను క్రియేట్ చేసినాయి. ఎందుకు అని అంటే
ఇందులో ఉన్నది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయను నేను, ఓన్గా క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వారికి ఎక్కువ నాలెడ్జ్ వస్తున్న ఉద్దేశంతో ఇవన్నీ నేను క్రియేట్ చేసినాను. సో వీటికి డిస్టర్బ్ చేయకుండా ఓన్గా క్రియేట్ చేసి వాళ్ళకు ప్రాక్టికల్గా చేసి చూపించిన ఇవన్నీ నేను క్రియేట్ చేసినాను. ఓకే, సో ఇక్కడ ఏంది ఇంతవరకు ఎన్ని బాంబ్స్ ఉన్నాయనంటే మనకు ఇన్ని రకాల బాంబ్స్ ఉన్నాయి. ఏవి? ప్రొడక్షన్ బాంబ్, ఇంజనీరింగ్ బాంబ్, యూనివర్సల్ బాంబ్, ప్లాంట్ మెయింటెనెన్స్ బాంబ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బాంబ్, అలాగే కాస్టింగ్ బాంబ్, రిటర్నబుల్ ప్యాకేజ్ బాంబ్. ఒక్కొక్క దాని గురించి ప్రాపర్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం ఫ్యూచర్ క్లాసెస్లో. సో ఇప్పుడు ప్రజెంట్నో యాజ్ ఆఫ్ నో మనం ఏం నేర్చుకుంటున్నాం? జస్ట్ బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏంటి అని నేర్చుకున్నాం అనుకోండి, బాంబ్ ఎలా క్రియేట్ చేయాలని కాన్సెప్ట్ వదిలేసి ఇవేంటి అని నేర్చుకోవాల్సి వస్తుంది. సో అట్లా అనేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సన్ట్రేట్ ఏది, ఇక్కడ మనం ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? హౌ టు క్రియేట్ ద బాంబ్. దట్స్ ఇట్. హౌ టు క్రియేట్ ద బాంబ్, వాట్ ఈస్ ద బాంబ్ కాన్ఫిగరేషన్స్, సో అది మాత్రమే నేర్చుకుంటున్నాం. సో ఈ బాంబ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ఇది హెడర్ మెటీరియల్, ఇది ప్లాంట్. ఇది ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ఫర్ ది ప్రొడక్షన్ చేయడానికి ఈ యొక్క బాంబ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్, యూనివర్సల్, కాస్టింగ్ ఇవన్నీ ఇండివిజువల్గా ప్రాపర్గా నేర్చుకుంటాం. యాజ్ ఆఫ్ నో మనం దీన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? ప్రొడక్షన్ కొరకి ఈ యొక్క బాంబ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, బాంబ్ యూజెస్ ఏంటి, బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం, వాట్ ఈస్ ద టీ కోడ్ టు కాన్ఫిగర్ ద బాంబ్ యూజెస్, ఎవ్రీథింగ్ వీ కెన్ లర్న్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. ఓకే, డోంట్ వరీ. యాజ్ ఆఫ్ నో మీరు ఈ బాంబ్ ప్రొడక్షన్ కోసం క్రియేట్ చేస్తున్న ప్లాంట్లో ఇది ఎడమెటల్. ఎంటర్. సో ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకి ఏమి కంపోనెంట్స్ కావాలి. ఓకే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏమేం కంపోనెంట్స్ కావాలి. సో నేనేమనుకుంటున్నా, ఒక రిమ్ కావాలి, ఒక టైర్ కావాలి. ఒక టైర్ కాదు, 2 రిమ్స్ కావాలి, 2 టైర్స్ కావాలి కదా. ఇక్కడ ఎల్ అంటే ఐటమ్ కేటగిరీ ఎల్ వేయండి. ఎల్ ఏంటి? ఎందుకు ఎల్ వేస్తాం? ఎందుకు వేయాలి? ఇంకా వేరే ఉన్నాయా ఐటమ్ కేటగిరీ అంటే? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కేటగిరీ గురించి ప్రాపర్గా ఎన్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, కే అంటే ఏంటి, టీ అంటే ఏంటి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్కి వెళ్ళామనుకోండి, మనకు నంబర్ ఆఫ్ ఐటమ్ కేటగిరీస్ కనిపిస్తాయి. చూడండి నేను చెప్పినవి. ఎన్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, కే అంటే ఏంటి, అండ్ అలాగే ఇంకొకటి ఉంటుంది ఏంటి, ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నాయి, మన లెక్క కాన్ఫిగరేషన్ చేసుకున్నాయి. సో ఇవన్నీ ఎల్ అంటే ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వాట్ ఈస్ ద మనకి ఎక్కువ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క దాని గురించి కాన్ఫిగరేషన్స్కి వెళ్ళి దాని యొక్క ప్రాపర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని పెట్టుకుంటాం. డోంట్ వరీ. కానీ యాజ్ ఆఫ్ నో మీరు ఎల్ ఎంట్రీ చేయండి. ఎల్ అంటే ఏంది? స్టాక్ ఐటమ్. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం. కానీ ఇక్కడ మన కాన్సన్ట్రేట్ ఏంది? హౌ టు క్రియేట్ ద బాంబ్. దట్స్ ఇట్. ఇక్కడ ఎల్ అంటే ఏంది? మనం డెఫినెట్గా ఎల్లు నేర్చుకుంటాం, ఆర్ నేర్చుకుంటాం, ప్రతి ఒక్కరు నేర్చుకుంటాం. కానీ మన కాన్సన్ట్రేట్ ఏంది? బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడానికి మనకు ఎన్ని రిమ్స్ కావాలి? ఒక బైక్ టైర్ కావాలంటే రిమ్స్ ఎన్ని కావాలి? 2 కావాలి. ఒక బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఎన్ని టైర్లు కావాలి? 2 టైర్లు కావాలి. ఓకే, ఎన్ని టైర్లు కావాలి? 2 టైర్లు కావాలి కదా. మనం ప్రాక్టికల్గా చూస్తే ఒకవేళ కారే అనుకోండి, ఇది కార్ అనుకోండి, ఎన్ని టైర్లు పడతాయి? 4 టైర్లు పడతాయి అండ్ 4 రిమ్ములు పడతాయి కదా. ఒకవేళ ఇది కారే అయితే, కాబట్టి బైక్ కాబట్టి 2 వస్తాయి. సో ఈ 2 వస్తాయి. ఎంటర్ చేయగానే ఇక్కడ మనకు వ్యాలిడ్ ఫ్రమ్ అండ్ వ్యాలిడ్ టు అని వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా ఫ్యూచర్ క్లాసెస్లో కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ. సో ఇక్కడ ఏంటి? బామ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇంకా క్రియేట్ కాలేదు, సేవ్ చేయలేదు. ఇప్పుడు ఏంటి? బామ్ అనేది ఇలా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఇవి మన కంపోనెంట్స్ కావాలి అని అర్థం. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసామనుకోండి, ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఇలా క్లిక్ చేస్తే ఇది టోటల్ హెడర్ డేటా. అంటే హెడర్ డేటా ఇది బాంబ్ నంబర్, ఇది హెడర్ మెటీరియల్, ఇది ప్లాంట్, బాంబ్ యూజెస్, ఇవన్నీ హెడర్ డేటా, బేస్ క్వాంటిటీ. ఓకే, బ్యాక్ వెళ్ళేసి సో నో ఇష్యూ క్లిక్ చేసి ఇది ఐటమ్ డీటెయిల్స్కి వెళ్తే మనకు ఇవన్నీ ఐటమ్ డీటెయిల్స్ అన్నట్టు. ఇది ఐటమ్, ఆల్టర్నేటివ్ ఐటమ్, ఇది సీరియల్ నెంబర్ అన్నట్టు. యాక్చువల్లీ
సో ఇదేంది ఐటమ్ కేటగిరీ, ఇది కంపోనెంట్, ఇది డిస్క్రిప్షన్, ఇది క్వాంటిటీ, ఇది యూనిట్ ఆఫ్ మేజర్. సో ఇదేంది వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు. సో ఇంతవరకు ఇది మనం క్రియేట్ చేస్తాం. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం. ఎందుకు అనంటే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఎలాంటి స్ట్రగుల్ అవ్వద్దు, మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎలాంటి స్ట్రగుల్ అవ్వద్దు, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడే నేర్చుకొని వెళ్ళాలి. సో యాజ్ ఆఫ్ నో మీరు బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలా క్రియేట్ చేసి సేవ్ చేయాలి. యా, బాంబ్ అనేది ఏమైంది, సేవ్ అయింది. సో బాంబ్ సేవ్ అయిందా లేదా చూడాలంటే ఏం చేయాలి, CS03. ఓకే, CS03 సో ఇలా ఎంట్రీ చేసి ఎంటర్ కొట్టగానే మనకి ఇలా వస్తుంది. సో ఈ గ్రేడ్ అవుట్లో వస్తుంటాయి, అన్ని గ్రేడ్ అవుట్లో ఉంటాయి. అంటే మనం ఏం చేంజ్ చేయలేము. ఎందుకు, CS03 ఎంట్రీ చేసాం. అదే CS02 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్ వెళ్ళేసి CS02, ఓకే, CS02కి వెళ్ళాము అని అనుకుంటే ఎంటర్ కొట్టగానే మనకు వితౌట్ గ్రేడ్ అవుట్లో వస్తుంటాయి. ఇక్కడ మనం ఒకవేళ ఇన్ కేస్ మనం ఇక్కడ వేరే ఐటమ్ ఉండి దీనికి యాక్చువల్లీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇక్కడ 3 యూజ్ అవుతాయి కంపోనెంట్స్ అంటే ఇక్కడ 3 ఎంట్రీ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నో దీని ప్రకారం ఇవి 2 వస్తాయి కాబట్టి 2 ఉంచాను, సేవ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటి, ఇది బాంబ్ క్రియేట్ చేయడం అనేది ఇది. ఓకే, సో బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది తెలిసింది మీకు. ఓకే, సెమీ ఫినిష్ ప్రోడక్ట్, ఇప్పుడు ఫెట్ మెటీరియల్ క్రియేట్ చేసాం కదా, సెమీ ఫినిష్ ప్రోడక్ట్, ఇది ఫెట్ మెటీరియల్ క్రియేట్ చేసాం. సెమీ ఫినిష్ ప్రోడక్ట్ ఏంది, ఫ్రేమ్. సపోజ్ ఫ్రేమ్ అనుకోండి, ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏంది, టాప్ రాడ్ కావాలి లేదా టాప్ పైప్ కావాలి. పైప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, టాప్ పైప్ కావాలి, అలాగే బాటమ్ పైప్ కావాలి. బీటీ పెట్టుకున్నాం ఓన్లీ బాటమ్ పైప్. ఓకే, బాటమ్ పైప్ కావాలి. ఎందుకు, మనకు ఓన్లీ అవుట్తో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు కదా, జస్ట్ యూజ్ అవుతాయి అంతే. ఈ యొక్క బాంబ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ఈ యొక్క హెడర్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకు ఇవి 2 కావాలి. ఓకే, ఇవి డైరెక్ట్ యూజ్ అవుతాయి. కానీ ఫ్రేమ్ కావాలి కదా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఫ్రేమ్ కూడా కావాలి, ఇంకా డిఫరెంట్ ఇంజన్ కూడా కావాలి, అన్నీ కావాలి. సో ఫ్రేమ్ అనేది ఒక బాంబ్ అన్నట్టు మళ్ళీ, ఎందుకంటే ఫ్రేమ్కు మళ్ళా ఏదైతే ఫ్రేమ్ ఉందో దానికి మళ్ళా రా మెటీరియల్ యూజ్ అవుతాయి కాబట్టి దానికి ఇంకొక బాంబ్ అనేది ఉంటుంది అన్నట్టు. సో దానికి మనం ఏం చేస్తాం, మెటీరియల్ మాస్టర్లో దాన్ని కూడా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఏంటి, టాప్ పైప్, బాటమ్ పైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషమా, 1 minute ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనకు ఏంటి, ఇప్పుడు మనకు ఈ యొక్క ఫ్రేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే టాప్ పైప్ కావాలి, బాటమ్ పైప్ కావాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇది ఇలాగే ఉండని. సో లేదంటే ఆల్రెడీ మనకు గుర్తుకుంది కాబట్టి బ్యాక్ వెళ్దాం. సో బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు ఏంటి, MM01 మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు MM01 క్రియేట్ చేస్తున్నాం. ఇది ROH, ఇక్కడ ఏంది టాప్ పైప్. ఓకే, ఇక్కడ టాప్ పైప్ అండ్ 99 అనుకోండి, ఎందుకంటే మేబీ ఆల్రెడీ టాప్ పైప్ ఎవరైనా క్రియేట్ చేసి ఉంటారు, మనకి యూనిక్గా క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనము రిమ్ అనేది క్రియేట్ చేసాం. రిమ్ ప్లేస్లో ఈ యొక్క టైర్ తీసుకుందాం. సో నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఎగ్జిస్ట్ నుంచి కాపీ చేసుకుంటున్నా, మనం మళ్ళీ టాస్క్ ఎక్కువ కాకుండా ఉండడం కోసం. ఓకే, టాస్క్ ఎక్కువ కాకుండా ఉండడం కోసం మీరు ఎవరు పనింద్ర అయినా సరే అండ్ హరికృష్ణ, మీరు పాత వీడియోలు అయితే డెఫినెట్గా మీరైతే డాక్యుమెంట్స్ అయితే పంపించండి, బాగా విని నేర్చుకొని ఎనీ డౌట్ ఎనీ టైం ఎప్పుడైనా సరే నాకు మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీకు నేను 101% హెల్ప్ చేస్తాను. ఓకే, మీరు నాకు కనెక్ట్ అయ్యి అది నేర్చుకోవచ్చు. ఓకే, జస్ట్ మీరు మాస్టర్ డేటా వరకు కష్టపడ్డారు అనుకోండి, జస్ట్ మాస్టర్ డేటా వరకు రిమైనింగ్ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానో మీరే చెప్తారు. నేను అడుగుతాను ఆల్రెడీ మధ్యలో, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నా అంటే మీరే సార్ మీరు ఇది చేయబోతున్నారు అని మీరే చెప్తారు నాకు. సో
అది అంత నాలెడ్జ్ వస్తుంది, నో ఇష్యూ. సో యాజ్ ఆఫ్ ఎందుకు కాపీ చేసుకుంటలేవు డీటెయిల్స్? నో ప్రాబ్లం. వెన్ యాక్చువల్లీ కాపీ అవ్వాలి. సో సంథింగ్ కాన్ఫిగరేషన్స్ హ్యాస్ చేంజెస్ బై సంబడి, నో ఇష్యూ, we will check, we will fix the problem after the class. Okay. Yeah. ఓకే, ఆల్రెడీ ప్రైజ్ ఉంది, ఎంటర్ కొట్టండి. ఎంటర్ 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 ఎంటర్. ఓకే, మనకి ఏంటి టాప్ పైప్ అనేది టాప్ పైప్ 009. ఎందుకంటే మనం ఇప్పుడే సేవ్ చేసుకుందాం, ఎందుకంటే ఏదైనా నంబర్ మిస్ అయినా మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే కాపీ చేసుకుందాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటి బాటమ్ పైప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనం క్రియేట్ అండ్ 999. ఓకే, పర్చేజింగ్ వ్యూ తీసుకోలేనా? సో డోంట్ వరీ, ఏమన్నా కూడా యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ టీచర్ మీకు ఒక వేలో తీసుకుపోవడమే నా పని. మీకు ఒక రాంగ్ రూట్ కాకుండా ఒక రైట్ రూట్ చూపించడమే నా పని. ఏదన్నా కూడా ఏ విషయం పర్సనల్గా తీసుకోవద్దు, జస్ట్ నేను చెప్తున్నాను. దాంట్లో నాకు వచ్చేదేం లేదు, జస్ట్ మీకు ఒక రైట్ పాత్ చూపించాలి. సో తొందరగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. సో నేర్చుకునేది ప్రాపర్గా నేర్చుకోవాలనే ఉద్దేశమే, ఇంతకుమించి అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఏంటి మనకి ఇది కూడా క్రియేట్ అయింది. సో ఇవేంటి మనకి ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఈ రెండు కావాలని మనం అన్నాం. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకి ఇవి రెండు కావాలి కదా. అప్పుడు ఏం చేయాలి మనము? దీన్ని కూడా బాంబ్ క్రియేట్ చేయాలి కదా. దీన్ని కూడా బాంబ్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ప్రతిదానికి బాంబ్ అవసరం. ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఈ రెండు కావాలి. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా ఇది కింద ఉంటుంది, సింపుల్, కాకపోతే కొంతమందికి అర్థం కాలేదు కాబట్టి చెప్తున్నాను. సో ఏదైనా సరే ఎంత తెలిసినా కూడా మళ్ళీ వినడం బెటర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, మనకు ఈ యొక్క బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే మనకు రెండు రా మెటీరియల్ కావాలి, ఒక ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ అయితే కావాలి కదా డెఫినెట్లీ, ఎందుకంటే మధ్యలో ఫ్రేమ్ లేని మనం టైర్లా సాధించి టైర్లు ఫిక్స్ చేయలేం, అలాగే సీటు ఫిక్స్ చేయలేం. సో ఫ్రేమ్ అయితే డెఫినెట్లీ కావాలి. సో ఇక్కడ ఈ ROH కూడా కావాలి. కానీ ఈ ఫ్రేమ్కి సంబంధించిన రా మెటీరియల్ కూడా ఈ ఫ్రేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మన దీనికి రా మెటీరియల్ కావాలి కదా. సో అదే ఈ రెండు రా మెటీరియల్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 3 కావాలి, ఇక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మళ్ళీ ఈ 2 కావాలి. సో అందు గురించి ఏం చేస్తున్నాను, మళ్ళీ దీనికి కూడా ఒక బామ్ అనేది కావాలి. సో దీని కూడా సేమ్ టీ కోడ్, ఎందుకంటే ఫెట్కైనా హాల్బ్కైనా సేమ్ టీ కోడ్. ఇక్కడ ఏంటి మనం హాల్బ్ అంటే ఏంది? ఇది యాక్చువల్లీ హాల్బ్ ఫ్రేమ్ మనం ఫిక్స్ చేస్తున్నాం. అదే ఏ ప్లాంట్ ఎందుకోసం? ప్రొడక్షన్ కోసం. కంటిన్యూ. ఓకే, ఇది నేను క్రియేట్ చేయలేదు అంతా. ఓకే, దీనికి కూడా మెటల్ మాస్టర్ క్రియేట్ చేయాలి కదా, అందుకని దీనికి మెటల్ మాస్టర్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే ఫ్రేమ్ యొక్క టీ కోడ్ కావాలి కదా మనకు. టీ కోడ్ అంటున్నా, మెటీరియల్ నంబర్ కావాలి కదా, మెటల్ మాస్టర్ కావాలి కదా. సో మెటల్ మాస్టర్ లేని మనకు ఎట్లా క్రియేట్ చేయలేం. సో అందు గురించి అని దీనికి కూడా మనకు మెటల్ మాస్టర్ క్రియేట్ చేసి అయి ఉండాలి మనం. ఓకే, మేము చేసి ఉండాలి, మెటల్ మాస్టర్ క్రియేట్ చేసి అయి ఉండాలి మనం. సో అందు గురించి అని దానికి కూడా మెటల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. సో ఏంటి అది? హాల్బ్. సో HALB, జస్ట్ మాస్టర్ డేటా వరకు నేను చెప్పింది వినండి, జస్ట్ మాస్టర్ డేటా కంప్లీట్ కానివ్వండి. సో తరువాత మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇన్నిసార్లు ఓన్లీ మాస్టర్ డేటా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో అందు గురించి అని 15 డేస్ జస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో అది మాత్రం ఫాలో అవ్వండి. మీకు యాక్చువల్లీ అవసరం లేదు, బట్ అయినా సరే వస్తుంది కదా, ఎంటర్ చేద్దాం. CLCV అవసరం లేదు సెమీఫినిషర్కి, బట్ ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాం. ఓకే, నార్మల్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ గ్రూప్, లోడింగ్ గ్రూప్ అండ్ స్ట్రాటజిక్ గ్రూప్, MRP టైప్,
లాట్ సైజ్ అలాగే ఎంఆర్పి కంట్రోలర్. సో ఇక్కడ ఏంటి ఒక బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్ ఉండే నో ఇష్యూ. సో తెలుసు కదా బోత్ ప్రొక్యూర్మెంట్ ఎందుకు వస్తుంది. సో సౌమ్య బోత్ ప్రొక్యూర్మెంట్ టైప్ ఎందుకు వస్తుంది అండ్ రాధా ఆల్సో మర్చిపోయారా గుర్తుందా అండ్ మహేష్. అదే OMS దగ్గర In-house. procurement type ఇన్ హౌస్ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ నుంచి కావాలనుకున్నప్పుడు అదే కాన్ఫిగరేషన్ ఏ కాన్ఫిగరేషన్ నుంచి వస్తుంది. OMS2 సూపర్ యా అది అలా ఉండాలి నా స్టూడెంట్స్ అంటే. Yeah. ఇక్కడ ఏదో ప్రైజ్ అనుకోండి 500. ఓకే ఎస్ ఇది మనం ఆల్రెడీ మెటీరియల్ క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏంటి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఈ రెండు కావాలి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకు బామ్ అయితే రిక్వైర్మెంట్ కదా. సో అందు గురించి మనం ఏం చేస్తాం బామ్ దీనికి కూడా మనం బామ్ క్రియేట్ చేస్తాం. బామ్ క్రియేట్ చేయాలంటే మనకు టీ కోడ్ CS01. CS01 ఇక్కడ ప్రేమ్ 009 ఏ ప్లాంట్లో క్రియేట్ చేస్తున్నాం అలాగే ఎందుకోసం ప్రొడక్షన్ కోసం. ఎంటర్ చూడగానే ఇక్కడ ఐటమ్ కేటగిరీ ఎల్ ఎందుకు ఎంట్రీ చేస్తున్నాం ఇది ఎల్లే కాకుండా ఇంకా మిగతా కూడా ఎంట్రీ చేస్తాం. ఏ సిచ్యువేషన్లో ఎంట్రీ చేస్తాం ఎందుకు ఎంట్రీ చేస్తాం ఐటమ్ కేటగిరీ అనేది మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాం. యాజ్ ఆఫ్ నో మనం బాంబ్ క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకే సో ఇక్కడ బాంబ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఫ్రేమ్ ఏదైతే ఫ్రేమ్ ఉందో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి ఈ రెండు టాప్ అండ్ బాటమ్ పైప్స్ కావాలి. ఎంత కావాలి మీటర్లలో వేసుకోవచ్చు ఎందుకంటే మనం మెటల్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు మీటర్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈచ్లో క్రియేట్ చేస్తాం కాబట్టి ఇదొకటి యూజ్ అవుతుంది, ఇదొకటి అవసరం, ఇదొకటి అవసరం. ఇదొకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఈ ఫ్రేమ్ ఒకటి కావాలి అండ్ బాటమ్ పైప్ ఒకటి కావాలి, టాప్ పైప్ ఒకటి కావాలి. ఇది మన రిక్వైర్మెంట్. ఎస్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను చెప్తాను, నో ఇష్యూ. సో లెట్ మీ సేవ్ చేసాం. ఇప్పుడు మనము మళ్ళీ బాంబ్లోకి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం CS02కి వెళ్తాం. CS02కి వెళ్ళి ఇక్కడ హెడర్ మెటీరియల్ ఏదైతే ఉందో హెడర్ మెటీరియల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూస్తే ఆల్రెడీ 2 ఉన్నాయి కానీ మనకు ఇంకోటి కూడా కావాలి కదా ఏంది ఫ్రేమ్. సో ఆ ఫ్రేమ్ కూడా కావాలి ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి ఇవి 3 కావాలి. ఒకటి ఇలా సేవ్ చేస్తున్నాను. ఇది ఎన్ని కావాలి ఇది హెడర్ మెటీరియల్ తయారు కావాలంటే ఈ బైక్ తయారు కావాలంటే ఇది ఒకటి కావాలి. సో ఒకటి ఎంటర్. సో ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే ఇక్కడ ASM అని ఉందో ఇది అసెంబ్లీ ఐటమ్ అన్నట్టు. అంటే దీని కింద ఆల్రెడీ ఇంకా కొన్ని కంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది 2కి టిక్కు లేదు చూడండి, ఈ 2కి టిక్కు లేదు కానీ టిక్ ఉందంటే కారణం ఏంటి దీనికి ఆల్రెడీ ఇంకొక బామ్ ఉంది అని అర్థం. అంటే దీని కింద ఆల్రెడీ కంపోనెంట్ అసైన్ ఉన్నాయని అర్థం. ఎప్పుడైనా సరే మీరు సపోర్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఏమంటుందంటే మనకు ఏది మల్టిపుల్ బామ్ ఏది అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం ఇలా బామ్ ఓపెన్ చేయగానే ఇలా చూసుకోవచ్చు ఇక్కడ ASM అని ఉంటుంది. ASM అనగానే సో ఓకే ఇవన్నీ డైరెక్ట్ దీనికి అసెంబ్ల్ అవుతున్నాయి. ఇది కూడా డైరెక్ట్ అసెంబ్ల్ అవుతుంది కానీ ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ అంటే ఇది తయారు కావాలంటే దీని కింద ఒక కంపోనెంట్స్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఇక్కడ ఏంటి దీనికి డైరెక్ట్ ఐటమ్ అన్నట్టు డైరెక్ట్ కొంటున్నాం దీనికి అసెంబ్లీ చేస్తున్నాం. ఇది డైరెక్ట్ కొంటున్నాం దీనికి అసెంబ్లీ చేస్తున్నాం కానీ ఇది మాత్రం ఏం చేస్తున్నాం ఇది కొంటలేం మనం బయట నుంచి కానీ దీనికి సంబంధించిన రా మెటీరియల్ కొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి స్టాక్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అని అర్థం అనమాట. అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే దీని కింద రా మెటీరియల్ కూడా ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ ఐటమ్ మనం డైరెక్ట్ కొని దీనికి అసెంబ్లీ చేస్తున్నాం కానీ ఇది డైరెక్ట్ కొని అసెంబ్లీ చేయట్లేదు ఎందుకంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్ పైప్ బాటమ్ పైప్ టాప్ పైప్ అనేది తీసుకొని ఇది అసెంబ్లీ చేస్తున్నాం. అంటే ఇది డైరెక్ట్ కొనట్లేదు అని అర్థం. అంటే ఇది అసెంబ్లీ ఐటమ్ అన్నట్టు. అంటే ఈ యొక్క టిక్ మార్క్ మనకు అలా గుర్తు పెట్టుకోవాలి. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సేవ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఈ 3 కంపోనెంట్స్ కావాలి అని అర్థం. సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత మనము బామ్ చూడాలి. అంటే ఇప్పుడు 2 బాంబ్సే ఉన్నాయి. టాప్ బామ్ ఉంది అంటే హెడర్ బామ్ ఉంది దాని కింద సెమీ ఫినిష్డ్ బామ్ ఉంది. సో మనం రియల్ టైంకి వెళ్తే కనీసం ఎన్ని బాంబ్స్ ఉంటాయి తెలుసా నిజంగా చెప్తున్నా చాలా బాంబ్స్ ఉంటాయి. చిన్న దానికి మనకు సెమీ బాంబ్స్ ఉంటాయి. చిన్న ఐటమ్స్కి సెమీ బాంబ్స్ ఉంటాయి. సో చిన్న ఐటమ్స్కి సెమీ బాంబ్ ఒక హ్యాండిల్ అనేది సెమీ ఫినిష్డ్ హ్యాండిల్కి ఏముంటాయి తెలుసా
మళ్ళీ ఇక్కడొకటి పైపు, ఇక్కడొకటి పైపు, అదొకటి, ఇదొకటి, ఎన్నో ఏమేమో చిన్న చిన్న పైపులు ఉంటాయి. అదొక సెమీ బాంబ్ అన్నట్టు. ఇంజనే కాదు, ఇంజన్లో ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా ఇంజన్ అని, దాంట్లో బేరింగ్స్ అని, అవి అని, ఇవి అని, ఏదేదో ఉంటాయి. దానికో బాంబ్స్ ఉంటాయి ఒకవేళ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే. సో ఇప్పుడు ఏంటి, టైర్స్ అంటే టైర్స్ ఓకే, టైర్ అనేది ఓకే, కానీ టైర్ సెటప్ చేయాలంటే ఆ రిమ్ కావాలి. అంటే చెప్తున్నా నేను, ఆ విధంగా మల్టిపుల్ బాంబ్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూడాలి అని అంటే మనకు ఒక టీ కోడ్ ఉంటుంది. అదేం టీ కోడ్ అంటే CS11, గుర్తుపెట్టుకోండి, CS11. సో CS11 ఎంట్రీ చేసి, CS11 నోట్ చేసుకొని ఇక్కడ PP01 ఎంట్రీ చేసి మనం క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ మనం క్రియేట్ చేసిన బాంబ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఈ 3 కావాలి. ఏ 3 కావాలి? రిమ్ కావాలి, టైర్ కావాలి, ఫ్రేమ్ కావాలి. ఇక్కడ ఫ్రేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే అందుకని ఇక్కడ క్వాంటిటీ 0 ఉంది చూడండి. ఇక్కడ క్వాంటిటీ ఏముండదు. సో ఇక్కడ ఏంది, ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది, ASM. ఇదేంది, ఆల్రెడీ దీని కింద కంపోనెంట్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ ఏంటి మీనింగ్ ఏంది, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే 1, 2, 3 ఈ 3 కంపోనెంట్స్ కావాలి. మళ్ళీ ఇది అసెంబుల్ ఐటమ్. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఈ 2 కావాలి. ఒకవేళ ఇంకొకటి ఏదన్నా ఉంటే దాని కింద ఇట్లా చూపెడుతూ ఉంటుంది అనమాట. ఇది లెవెల్ బై లెవెల్ బాంబ్. ఇది టీ కోడ్ కూడా ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. కొంచెం 3 years కానీ, 2.5 years కానీ, 3.5 years కానీ అలా ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టు. హౌ వీ కెన్ సీ విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ వీ కెన్ సీ ద లెవెల్ బై లెవెల్ బాంబ్ అని అంటారు. అప్పుడు CS11 అని కొట్టాలి. ఓకే, CS11 అని చేయాలి. కానీ ఇంకొక టీ కోడ్ ఉంటుంది. ఈ యొక్క కంపోనెంట్ ఏ బాంబ్లో వాడుతున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైర్ అనేది ఈ బైక్ వాడతాం. మల్టిపుల్ ప్రోడక్ట్స్కి సేమ్ టైర్ వాడినప్పుడు ఈ టైర్ ఏ బాంబ్లో వాడతాం అని ఎన్ని బాంబ్లో వాడతాం అని తెలియాలంటే మనకు ఇంకొక టీ కోడ్ ఉంటుంది. ఏం టీ కోడ్ అది, ఎవరు చెప్తారు? ఎవరన్నా కానీ. CS15. ఎవరు చెప్పింది? ఎవరు? CS15 అని ఉంటుంది. ఈ యొక్క బాంబ్ అనేది, ఈ యొక్క కంపోనెంట్ అనేది ఎక్కడెక్కడ వాడతాం, ఏ బాంబ్లో వాడతాం అనేది మనం చూస్తాం. సో ఈ 2 టీ కోడ్లు మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకో. CS15 ఒకటి, CS11 ఒకటి. ఓకే, ఇది ఏ బాంబ్లో వాడతాం? దీంట్లో వాడతాం. దీంట్లో వాడతాం. ఈ యొక్క రా మెటీరియల్ ఇది టైర్ అనేది ఈ యొక్క బైక్లో వాడతాం ఇక్కడ. ఓకే, ఇంకొక బాంబ్లో వాడితే ఆ బాంబ్ నెంబర్ వస్తుంది. ఇన్ని బాంబ్లో ఇది వాడతాం, 2 క్వాంటిటీ అని మనకు చెప్తుంది అన్నమాట. ఆ 2 టీ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది బాంబ్ క్రియేట్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఏంటి, యూజెస్. ఇక్కడ నుంచి మనకు కాన్ఫిగరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, కాన్సెప్ట్స్ కానీ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో యాక్చువల్లీ ఏంది అని అంటే ఇక్కడ 1 minute, జస్ట్ 1 minute.